హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనీ కంట్రోల్ ఛానల్. నిన్నటి వరకు రికవర్ మోడ్లో ఉన్న మార్కెట్ ఈరోజు మళ్ళీ ఒక గందరగోళంలో పడింది. ఒకవైపు గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ షాక్ ఇస్తుంటే, మరోవైపు అమెరికా నుండి వస్తున్న ఎకనామిక్ డేటా ఇన్వెస్టర్లని టెన్షన్ పెడుతోంది. గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు దాదాపు 110 పాయింట్లు గ్యాప్ డౌన్ సూచిస్తుంది. అసలు గ్లోబల్గా ఏం జరుగుతుంది? మన ఇండియన్ మార్కెట్లో ఎఫ్ఐఐస్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఈరోజు మనం వాచ్ చేయాల్సిన కీలక అంశాలు ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. మొదట గ్లోబల్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఈరోజు అమెరికా నుండి నాన్ ఫామ్ పేరోల్స్ డేటా రాబోతుంది. ఏడీపీ సర్వే ప్రకారం అక్కడ ఉద్యోగ కల్పన ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను ఇప్పుడప్పుడే తగ్గించకపోవచ్చు అనే భయం మార్కెట్లో మొదలైంది. చైనా ఎకానమీ 4.8% గ్రోత్ దిశగా వెళ్తున్నా అక్కడున్న సెమీకండక్టర్ ఇంపోర్ట్స్ భారీగా పెరిగిపోయాయి. దీనివల్ల గ్లోబల్ చిప్ సెట్ సప్లైలో మళ్ళీ మార్పులు రావచ్చు. నిన్న రాత్రి డో జోన్స్ మరియు నాస్డాక్ నష్టాల్లో ముగిశాయి. ఇక ఈరోజు ఉదయం ఏషియా మార్కెట్లు కూడా పతనాన్ని చూశాయి. నిక్కీ 1.6%, హ్యాంగ్సెంగ్ 1.3% డౌన్ని చూశాయి. ఇక అందరూ భయపడుతున్న క్రూడ్ ఆయిల్ మళ్ళీ $101 మార్కుని దాటేసింది. నిన్న రాత్రి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఇరాన్కు చెందిన 3 నేవీ షిప్స్పై అమెరికా దాడులు చేసిందన్న వార్తలతో నెల రోజులుగా ఉన్న కాల్పుల విరమణ ప్రమాదంలో పడింది. ఈరోజు మార్కెట్లో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపించింది. గోల్డ్ ప్రైజెస్ ఆల్ టైమ్ హైలో ఉన్న ఇండియన్స్ జ్యువెలరీ కొనడం మాత్రం ఆపలేదు. గవర్నమెంట్ ఇన్ఫ్రా స్పెండింగ్ని అగ్రెసివ్గా కంటిన్యూ చేస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్లో ఎస్పెషల్లీ ఈవీ బస్సెస్ మళ్ళీ స్ట్రాంగ్ మొమెంటమ్ని పిక్ చేశాయి. అండ్ ఈ ట్రెండ్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఈరోజు కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ ఫోకస్లో ఉన్నాయి. అవి ఏంటి అంటే టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఏస్. క్వశ్చన్ ఏంటి అంటే ఈ కంపెనీస్ జస్ట్ షార్ట్ టర్మ్ ర్యాలీ స్టాక్సా లేదా ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్ని రిప్రజెంట్ చేస్తున్నాయా? ఈ వీడియోస్లో నంబర్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాంగ్ విత్ ఆపర్చునిటీస్, రిస్క్ అండ్ బిగ్గర్ మార్కెట్ ట్రెండ్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు మన మొదటి స్టాక్ టైటాన్ లేటెస్ట్ క్వార్టర్లీ నంబర్స్ చూస్తే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇండియాలో బ్రాండెడ్ జ్యువెలరీ డిమాండ్ ఇంకా స్ట్రాంగ్గా పెరుగుతుంది. కంపెనీ రెవెన్యూ ఆల్మోస్ట్ 27,000 కోట్ల మార్క్ని దాటింది. అండ్ బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే జ్యువెలరీ డివిజన్. వెడ్డింగ్ సీజన్ నుంచి డిమాండ్, ప్రీమియం కలెక్షన్స్ అండ్ బ్రాండెడ్ జ్యువెలరీ మీద కస్టమర్ ట్రస్ట్ వల్ల సేల్స్ స్ట్రాంగ్గా పెరిగాయి. ఎర్లియర్ పీపుల్ మోస్ట్లీ లోకల్ జ్యువెలరీ షాప్స్ నుంచి పర్చేస్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కన్స్యూమర్స్ బ్రాండెడ్ చైన్స్ మీద ఎక్కువ ట్రస్ట్ని చూపిస్తున్నారు. అండ్ టైటాన్ ఎగ్జాక్ట్లీ ఆ షిఫ్ట్ నుంచి బెనిఫిట్ పొందుతుంది. బట్ ఒక ఇంపార్టెంట్ నెగటివ్ కూడా ఉంది. గోల్డ్ ప్రైజెస్ షార్ప్గా పెరగడం వల్ల మార్జిన్స్ ప్రెషర్లో ఉన్నాయి. అలాంగ్ విత్ మార్కెటింగ్ అండ్ ఎక్స్పాన్షన్ కాస్ట్ కూడా పెరిగాయి. మీనింగ్ సేల్స్ స్ట్రాంగ్గా ఉన్న ప్రాఫిటబిలిటీ గ్రోత్ లిటిల్ కంట్రోల్డ్గా ఉంది. స్టిల్ మేనేజ్మెంట్ ₹15 డివిడెండ్ని అనౌన్స్ చేయడం కాన్ఫిడెన్స్ని ఇండికేట్ చేస్తుంది. స్ట్రాంగ్ బ్రాండ్, స్ట్రాంగ్ క్యాష్ జనరేషన్ అండ్ ఆర్గనైజ్డ్ జ్యువెలరీ మార్కెట్ గ్రోత్. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో టైటాన్ స్టిల్ స్ట్రాంగ్ కన్సెప్షన్ స్టోరీగా మార్కెట్ చూస్తుంది. మన నెక్స్ట్ స్టాక్ కళ్యాణ్ జ్యువెలర్స్. ఈ కంపెనీ రిజల్ట్స్ మార్కెట్ని యాక్చువల్గా సర్ప్రైజ్ చేశాయి. ప్రాఫిట్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. 188 కోట్ల నుంచి 410 కోట్ల రేంజ్కి జంప్ చేసింది. ఇది సింపుల్ గ్రోత్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. యూజువల్లీ గోల్డ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే జ్యువెలరీ కంపెనీస్ మార్జిన్స్ ప్రెషర్ ఫేస్ చేస్తాయి. బట్ కళ్యాణ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసి బెటర్ ప్రాఫిటబిలిటీ షో చేసింది. అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే మిడిల్ ఈస్ట్ బిజినెస్. కంపెనీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ నియర్లీ 43% గ్రోత్ని రిపోర్ట్ చేసింది. మీనింగ్ ఇండియా అవుట్ సైడ్ కూడా బ్రాండ్ స్కేల్ బిల్డ్ చేస్తుంది. అండ్ వన్ హిడెన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ క్యాండ్రీ. కళ్యాణ్ ఆన్లైన్ జ్యువెలరీ ప్లాట్ఫామ్ ఇప్పుడు గ్రాడ్యువల్గా ప్రాఫిటబిలిటీ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. యంగ్ జనరేషన్ ఆన్లైన్ జ్యువెలరీ షాపింగ్కి షిఫ్ట్ అవుతుంది కాబట్టి డిజిటల్ ప్రజెన్స్ ఫ్యూచర్లో వెరీ ఇంపార్టెంట్. బట్ రిస్క్లు కూడా ఉన్నాయి. జ్యువెలరీ సెక్టార్లో ఆల్వేస్ గోల్డ్ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కన్స్యూమర్ సెంటిమెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. వెడ్డింగ్ డిమాండ్ సైకిల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. స్టిల్ మార్కెట్ ఇప్పుడు కళ్యాణ్ని అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ స్టోరీగా చూస్తుంది. మన నెక్స్ట్ స్టాక్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఇప్పుడు నార్మల్ ఈవీ స్టాక్ కాదు. ఇదొక ఇండియా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ స్టోరీ. కంపెనీ కరెంట్ ఆర్డర్ బుక్ ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ ఈవీ బస్సెస్ రేంజ్లో ఉంది. మీనింగ్ ఫ్యూచర్ రెవెన్యూ విజిబిలిటీ స్ట్రాంగ్గా ఉంది.
గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ ఎలక్ట్రిక్ బస్సెస్ అడాప్షన్ని ఫాస్ట్గా ఇంక్రీజ్ చేస్తున్నాయి అండ్ డెలివరీస్ యాక్సలరేట్ అవ్వడం మార్కెట్కి పాజిటివ్ సిగ్నల్. బట్ బిగ్గెస్ట్ ఫ్యూచర్ ట్రిగ్గర్ ఏంటి అంటే బ్యాటరీ టెక్నాలజీ. కంపెనీ ఇంటర్నల్లీ బ్యాటరీ క్యాపబిలిటీస్ డెవలప్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. వై దిస్ మ్యాటర్స్? బికాస్ ఈవీ బిజినెస్లో బ్యాటరీ కాస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఇఫ్ కంపెనీ సక్సెస్ఫుల్ అయితే మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు, డిపెండెన్సీ రెడ్యూస్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ అవ్వచ్చు. బట్ ఈవీ సెక్టర్ రిస్క్ని కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఎగ్జిక్యూషన్ డిలేస్, సబ్సిడీ డిపెండెన్సీ అండ్ హెవీ కాంపిటీషన్ ఆల్వేస్ మానిటర్ చేయాలి. స్టిల్ ఇండియా ఈవీ అడాప్షన్లో బస్సెస్ సెగ్మెంట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాస్గా మార్కెట్ పరిగణిస్తుంది. ఇప్పుడు మనం ఏస్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టాక్ సైలెంట్గా ఇండియా ఇన్ఫ్రా సైకిల్ బెనిఫిట్ని క్యాప్చర్ చేస్తుంది. గవర్నమెంట్ మ్యాసివ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తుంది. సచ్ యాజ్ రోడ్స్, రైల్వేస్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ ఆ ప్రాజెక్ట్స్కి క్రెయిన్స్ అండ్ హెవీ ఎక్విప్మెంట్ డిమాండ్ ఆటోమేటికలీ పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ అక్కడే ఏస్ బెనిఫిట్ చూస్తుంది. ఈవెన్ దో మార్కెట్ అంత ఎక్స్ప్లోసివ్గా లేకపోయినా కంపెనీ మార్జిన్స్ స్టేబుల్గా మెయింటైన్ చేయడం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బికాస్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సెక్టార్ సైక్లిక్. స్లోడౌన్ టైంలో మార్జిన్స్ ప్రొటెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు ఎక్స్పోర్ట్ని అండ్ ఆటోమేషన్ మీద ఫోకస్ చేస్తుంది. మీనింగ్ ఇండియా ఓన్లీ డిపెండెన్సీ తగ్గించి ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ మీద ఫోకస్ పెడుతుంది. బట్ రిస్క్ ఏంటి అంటే ఇన్ఫ్రా సెక్టార్ heavily depends on government spending and project execution. If spending reduces, impact also reduces. Still, long-term India infra growth థీమ్లో ఏస్ స్ట్రాంగ్ ప్రాక్సీ స్టాక్ మార్కెట్గా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు మనం స్విగ్గీ గురించి మాట్లాడుకుందాం. స్విగ్గీ లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ రిలీజ్ చేసింది అండ్ ఫస్ట్ గ్లాన్స్లో మిక్స్డ్ నంబర్స్ లాగా కనిపించవచ్చు. బట్ డీప్గా చూస్తే కంపెనీ స్లోలీ ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ ఫేస్లో ఉంది. రెవెన్యూ ఆల్మోస్ట్ 6,400 కోట్లకు రీచ్ అయింది. దట్స్ రఫ్లీ 45% గ్రోత్. మీనింగ్ వన్ థింగ్ ఈస్ క్లియర్, డిమాండ్ సైడ్ స్లోడౌన్ అయితే లేదు. పీపుల్ స్టిల్ హెవీలీ యూజింగ్ ఫుడ్ డెలివరీ, ఇన్స్టామార్ట్, క్విక్ కామర్స్ సర్వీసెస్. ఎస్పెషల్లీ అర్బన్ ఇండియాలో కన్వీనియన్స్ ఎకానమీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. నౌ బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటి అంటే లాసెస్ రెడ్యూస్ అయ్యాయి. ఎర్లియర్ లాసెస్ అరౌండ్ 1,081 కోట్ల రేంజ్లో ఉంటే ఇప్పుడు 800 కోట్ల లెవెల్కి ఇంప్రూవ్ అయింది. దిస్ మ్యాటర్స్ బికాస్ మార్కెట్ ఇప్పుడు గ్రోత్ అలోన్ కాదు, ఎఫిషియన్సీ కూడా చేస్తుంది అండ్ స్విగ్గీ ఎగ్జాక్ట్లీ అదే ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. కంపెనీ ఫోకస్ ఇప్పుడు డెలివరీ ఎఫిషియన్సీ, బెటర్ ఆర్డర్ ఎకనామిక్స్, డిస్కౌంట్ కంట్రోల్ అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్. ఎస్పెషల్లీ ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం ఇన్వెస్టర్స్కి పాజిటివ్ సిగ్నల్. బట్ రియాలిటీ ఏంటి అంటే స్విగ్గీ ఇంకా ఫుల్లీ ప్రాఫిటబుల్ కాలేదు. కాంపిటీషన్ స్టిల్ బ్రూటల్ బికాస్ మార్కెట్లో ఆల్రెడీ జొమాటో, బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్ అగ్రెసివ్గా కంపీట్ చేస్తున్నాయి. క్విక్ కామర్స్ బిజినెస్లో మార్కెట్ షేర్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ ఏంటి అంటే ఇండియా కన్స్యూమర్స్ కన్వీనియన్స్కి ప్రీమియం పే చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ అదే స్విగ్గీ లాంగ్ టర్మ్ గ్రోత్ థీసిస్. ఇప్పుడు మన లాస్ట్ స్టాక్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కంపెనీ రీసెంట్లీ మ్యాంగ్లూర్ అండ్ కోల్కతా పోర్ట్స్ ఎక్స్పాన్షన్స్ని అనౌన్స్ చేసింది. టోటల్ ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 890 కోట్లు. సర్ఫేస్ లెవెల్లో ఇదొక సింపుల్ ఎక్స్పాన్షన్ న్యూస్ లాగా అనిపించవచ్చు. బట్ యాక్చువల్ లాంగ్ టర్మ్ ఇండియా గ్రోత్ స్టోరీలో ఇదొక ఇంపార్టెంట్ పీస్. వై? బికాస్ ఎకనామీ గ్రో అయితే ఆటోమేటికల్లీ ఇంపోర్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, కార్గో మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అల్టిమేట్లీ పోర్ట్స్కి కూడా డిమాండ్ పెరుగుతుంది. పోర్ట్స్ బిజినెస్ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే వన్స్ ఇన్ఫ్రా డెవలప్ అయ్యాక స్టేబుల్ క్యాష్ ఫ్లో అవుతుంది, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ వస్తాయి, హై ఎంట్రీ బ్యారియర్స్ పోతాయి. దట్స్ వై మెనీ ఇన్వెస్టర్స్ పోర్ట్స్ సెక్టార్ని ఒక లాంగ్ టర్మ్ డ్యూరేషన్ కాంపౌండింగ్ బిజినెస్ లాగా చూస్తారు. నౌ స్పెసిఫిక్గా లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటే మ్యాంగ్లూర్ పోర్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్, కార్గో అండ్ ఎనర్జీ మూమెంట్కి స్ట్రాటజిక్. కోల్కతా సైడ్ ఈస్టర్న్ ఇండియా ట్రేడ్ కనెక్టివిటీకి ఇంపార్టెంట్. మీనింగ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా స్లోలీ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తుంది. పోర్ట్స్ ప్లస్ కార్గో హ్యాండ్లింగ్ ప్లస్ సప్లై చైన్ కనెక్టివిటీ కంబైన్ చేస్తున్నారు.
అఫ్ కోర్స్ రిస్క్లు ఉంటాయి బికాస్ పోర్ట్ బిజినెస్ డిపెండ్స్ ఆన్ ట్రేడ్ యాక్టివిటీ, commodity demand, global economy cycles, and government regulations. But India manufacturing and exports లాంగ్ టర్మ్ గ్రో అయితే పోర్ట్ సెక్టార్కి హ్యూజ్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ ట్రెండ్స్ని చూస్తే వన్ క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఇండియా ఎకానమీలో 3 మేజర్ థీమ్స్ ఇంకా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతున్నాయి. అవి కన్జ్యూమర్ స్పెండింగ్, ఇన్ఫ్రా ఎక్స్పాన్షన్, ఈవీ ట్రాన్సిషన్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మార్కెట్ ఇప్పుడు ఓన్లీ క్వార్టర్లీ ప్రాఫిట్స్నే కాదు, ఫ్యూచర్ స్కేలబిలిటీ, మార్కెట్ లీడర్షిప్ అండ్ సెక్టర్ పొజిషన్ని రివార్డ్ చేస్తుంది. సో అది ఫ్రెండ్స్, కమెంట్స్లో చెప్పండి మీకు ఏ స్టాక్ బాగా నచ్చిందని. అండ్ ఇలాంటి మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.